పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి ఈదురుగాలతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. వర్షపు నీటిలో సగం ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాలలో 20 రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసినా కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాంటాలను హమాలీలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అంది వచ్చిన సమయంలో అకాల వర్షానికి తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అన్నదాతలు. అటే 13 ఎకరాల పొలం కౌలు పట్టి చేసుకున్న పొలం కాడ ఇత్తిత్తుకు నీళ్లకు నిప్పులకు అన్నిటి తిప్పలవాడి మార్కెట్ వ్యాధికి వస్తే దీనికి ఎలాంటి పండించడం లేదు. ఓ 4 సాపు లేదు, ఏది లేదు. మొత్తం అడ్లన్నీ ఉల్లారబోసి ఉంటే ఆ రాత్రి 12:30కు వర్షం వచ్చింది, వాకాల వర్షం వచ్చింది. మరి ఏం చేసే పరిస్థితి లేకుండే మొత్తం వడ్లన్నీ వరదలు కొట్టుకుపోయినాయి. ఉన్న వడ్లు మొలకొస్తాంటి రెడీ ఉన్నాయి. మేమేం చేసి బతుకుడు? షావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటుంది, ఏదో చొల్లో చొట్టో మిగిలితే తింటామని చూస్తే మా పరిస్థితికి మా బతుకులకి ఇక్కడికి వచ్చినాయి. దీన్ని దయచేసి గవర్నమెంటు దీన్ని స్పందించి కొంచెం మాకు ఏదైనా రక్షణ కల్పించాలి. మంతిని మార్కెట్కి తీసుకొచ్చి ఇప్పటికి 15 నుంచి 16 రోజులు అవుతుంది నేను వడ్ల మార్కెట్లో ఉండబట్టి. వడ్లు కుప్పబోసి వారం 10 రోజులు అవుతుంది ఆరబెట్టి. అయినా కూడా ఇక్కడ మొన్న కలెక్టర్ వచ్చిన రోజు ఈ వడ్లను చూసి వాతావరణం చూసి రోజు ఇప్పుడు 5 కాంటాలు నడుస్తున్నాయి, 5 లారీలు పోతున్నాయి. 5 కాకుండా 10 నుంచి 12 కాంటాలు నడవాలి. 12, 10, 11 లారీలు రోజు వెళితే వారం 10 రోజులల్లో ఈ మార్కెట్ ఖాళీ అవుతుంది. మనకు రైతులకు ఇబ్బంది కాదు. వాతావరణం హెచ్చరికలు ఎట్లా ఉన్నాయని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు కలెక్టర్ చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళు పట్టించుకోకుండా గదే 4, 3, 5 కాంటాలు పెట్టుకుంటా జాప్యం చేసుకుంటా రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అకాల వర్షం అనుకోకుండా రాత్రి 12-1కి విపరీతమైన గాలి, రైతు కూడా ఇంటి దగ్గర నుంచి వడ్ల మార్కెట్ దగ్గరికి రావడానికి రాలేని పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. ఎందుకంటే పరదాలు గాలికి కొట్టుకపోయినాయి, వడ్లు వెళ్ళిపోతాయి వర్షానికి కాలువలు ఎంబడికి. అయినా కూడా అప్పుడు మనం ఏం చేయలేం. మన ప్రాణం కాపాడుకోవాలనేది రేకుల చెట్ల కింద ఉండి